వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలని టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గొప్ప పుణ్యక్షేత్రం, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో 3 విషయాలు ముఖ్యంగా సామాన్యులు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒకటి బంగారు. మనకు లెక్కల్లో ఎన్ని వందల కిలోల బంగారు ఉంది లెక్కల్లో. ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ పెట్టారు దేవస్థానం ఈ వందల కిలోల బంగారాన్ని? అందులో లెక్కల్లో ఉన్నది ఎంత, ఈరోజు ఉన్నది ఎంత? కొంతమంది పేపర్లో వస్తూ ఉన్నాయి, ఏమని వస్తూ ఉన్నాయి, అదృశ్యమైంది అక్కడ ఇక్కడని. ఈ విమర్శలకు మనం తావివ్వకూడదు. పారదర్శకంగా ఎంత బంగారు మనకుంది, ఎక్కడ ఉంది, దీనిపైన వెంటనే 7 రోజుల్లో క్లారిటీ ఇవ్వాలని నేను టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాను. రెండవది భూములు, టీటీడీ భూములు. టీటీడీకి భూములు ఉన్నాయి. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పచ్చగా ఉంది తిరుమల తిరుపతి. మరి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఫారెస్ట్ యాక్ట్ వల్ల ఈరోజు పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతున్నాం. కానీ భూముల్ని కార్పొరేట్లకు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. 1 సెంటు భూమి కూడా కార్పొరేట్లకు ఇచ్చేదానికి లేదు. టీటీడీ భూములు తిరుపతిలో, తిరుమలలో కానీ ఎక్కడ ఇచ్చేదానికి లేదు. మనకి ఎన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్ని ఎవరికి ఇప్పటిదాకా ఇచ్చారు, మా భవిష్యత్తులో ఎవరికి ఇవ్వబోతున్నారు? ఎందుకు ఒక సంస్థకి మీరు ఈ మధ్యలో కొన్ని ఎకరాల భూమి ఇచ్చారు? దీనిపైన క్లారిటీ అవసరం. నేను టీటీడీ ఈఓని నేను డిమాండ్ చేస్తున్నాను. వారం లోపల మీరు ఈ భూములు ఎందుకు ఇచ్చారు, ఏ అవసరంతో ఇచ్చారు, దీనిపైన క్లారిటీ అవసరం. మూడోది దర్శనాలు అనేవి మరి కార్పొరేట్లకే దర్శనాలు జరుగుతున్నాయి. నేను గమనిస్తూ ఉన్నాను. దీన్ని ఖండిస్తున్నాం. సామాన్యులకు పెద్దపీట అంటానే కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారు. మరి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. 3 రోజు మేమిచ్చాం. ఆ విధంగా స్థానికులందరికీ వచ్చిన వాళ్ళకి దర్శనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ, మీరు ఇస్తున్నటువంటి వివిఐపి బ్రేకులు పారదర్శకత అవసరం. ఏ పార్టీకి ఇస్తున్నారు, ఏ కార్పొరేట్లకు ఇస్తున్నారు, ఏ కారణంతో ఇస్తున్నారు? వేల మందికి ప్రతిరోజు ఇస్తున్నారు, కొన్ని 2 రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళకి. మరి దీనిపైన కూడా పారదర్శకత అవసరం. మీరు ఈరోజు ఇంత డబ్బు వచ్చింది, 4,95,00,000 వచ్చిందని నిన్న చెప్పారు. మరి వివిఐపి దర్శనాల్లో కూడా క్లారిటీ ఇవ్వండి. ఇగో ఈ పార్టీ వాళ్ళకి ఇన్ని ఇచ్చాం, మరి ఇంత కార్పొరేట్ సంస్థలకు ఇది ఇచ్చామన్న క్లారిటీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ